నేను ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున బ్రహ్మంగారి గుట్టపై దీర్ఘవ్యాధులన్నిటికీ నల్గొండ జిల్లాలో ఉచితంగా మందులు ఇవ్వబడును. తప్పకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో 2 సార్లు మీకు వచ్చి తీసుకునే అవకాశం ఉంది. నమస్కారం అండి. నరేసు టీఎఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ వైద్యులు గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొందరికి కుష్టు వ్యాధిలో మాంసం కుళ్ళిపోతుంది, మరియు అదే విధంగా క్యాన్సర్ రణాలలో కుళ్ళిపోయే గుణం ఉంటుంది కదా. వీటికి పైపోతలు ఏ విధంగా ఉంటాయి? మా ఆడియన్స్ కి తెలియచేయండి. ప్రియమైన పాఠకులకు, వైద్యమిత్రులకు సిద్ధగంధక తైలం గురించి తెలియజేస్తున్నాను. ఇది ఒక అమూల్యమైనటువంటి తైలం. ఇటువంటి తైలం మీరు విని ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు. కుళ్ళిపోయిన క్యాన్సర్ వ్రణములు కానీ, 18 రకాల కుష్టు వ్రణములు కానీ, వాటిలో ఉండే క్రిములను కానీ ఇది సంహరిస్తుంది. ఇది మన ప్రాచీనులు తయారు చేసినలో ఒక అమూల్యమైనటువంటి తైలం. ఇది తగిన మోతాదులో వ్యాధిగ్రస్తునికి అనుభవయుక్తంగా ఇచ్చినచో వ్యాధి కూడా నివృత్తి అవుతుంది. కానీ ఇది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇది వ్యాధులకే కాక కాయవేదకము అంటే రసాయన ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంటే సమస్త వ్యాధులు నివారించే శక్తి కూడా ఈ తైలానికి ఉంది.